ఇది అమెరికాలోని లేక్ పినోర్. ఈరోజు మీరు దీన్ని చూస్తే నీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ 1980వ దశకంలో ఇదే సరస్సు కొన్ని గంటల్లోనే ఒక భయంకరమైన ప్రమాదానికి సాక్ష్యంగా నిలిచింది. ఆ రోజు సరస్సు మధ్యలో అకస్మాత్తుగా నీరు తిరగడం మొదలైంది. మరియు చూస్తుండగానే అక్కడ భారీ సుడిగుండం ఏర్పడింది. నీటి ప్రవాహం ఎంత వేగంగా ఉందంటే అది తన చుట్టుపక్కల ఉన్న అన్ని వస్తువుల్ని తనలోకి లాగేసుకుంది. చివరికి సరస్సు ఒడ్డున ఉన్న ఒక అందమైన బొటానికల్ గార్డెన్ కూడా ఆ సరస్సులో కలిసిపోయింది. కేవలం కొన్ని గంటల్లోనే అంతకుముందు 10 అడుగుల లోతుండే ఈ సరస్సు 200 అడుగుల కంటే ఎక్కువ లోతుకు పెరిగిపోయింది. పరిస్థితి ఎంత విచిత్రంగా మారిందంటే సరస్సుతో అనుసంధానమై ఉన్న కాలువ దిశే మారిపోయింది. మరియు కాలువ నీరు వెనక్కి ప్రవహించి సరస్సులో పడ్డం మొదలైంది. ఒకప్పుడు జాలర్లకు మరియు స్థానికులకు ప్రశాంతమైన ప్రదేశంగా ఉన్న ఆ సరస్సు కొన్ని గంటల్లోనే ఒక భారీ గొయ్యిలా మారిపోయింది. అసలు ఇలా ఎలా జరిగింది? ఇదేదైనా ప్రకృతి వైపరీత్యమా లేక మనిషి చేసిన తప్పా? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రకృతి ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది, మనం దాని జోలికి వెళ్ళనంత వరకు. కానీ మనిషి ఆశ, కార్పొరేట్ కంపెనీల ధనదాహం ప్రకృతిని కదిలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒక ప్రశాంతమైన సరస్సు కేవలం కొన్ని గంటల్లోనే ఒక రాక్షస సుడిగుండంగా మారిపోతుంది. ఒక చిన్న గణితం తప్పు 100 ఎకరాల భూమిని, అడవిని, ఇళ్లని నీటి సమాధి చేస్తుంది. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏదో సినిమా కథ కాదు. ఇది చరిత్రలో జరిగిన ఒక విచిత్రమైన, భయంకరమైన ఘటన. 1980లో అమెరికాలోని ఒక సరస్సులో జరిగిన ఈ సంఘటన ప్రపంచ పారిశ్రామిక చరిత్రలోనే ఒక మాయని మచ్చ. ఒకవైపు ఆయిల్ కంపెనీల ఆధిపత్యం, మరోవైపు మైనింగ్ మాఫియా, మధ్యలో నలిగిపోయిన ప్రకృతి. అసలు 10 అడుగుల లోతున్న సరస్సు 200 అడుగుల అగాధంగా ఎలా మారింది? సముద్రం వెనక్కి ప్రవహించి మంచినీటి సరస్సుని ఉప్పునీటి సముద్రంగా ఎలా మార్చేసింది? దీని వెనుకున్న అసలు దోషులెవరు? షాకింగ్ నిజాలతో కూడిన ఈ పూర్తి కథని చివరి వరకు చూడండి. కథలోకి వెళ్లే ముందు మనం 1980వ దశకం నాటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. అది అమెరికాలో ఆయిల్ రష్ నడుస్తున్న కాలం. ప్రపంచవ్యాప్తంగా చమురుకి విపరీతమైన డిమాండ్ ఉంది. ఎక్కడ చిన్న అవకాశం దొరికినా అక్కడ బావులు తవ్వడానికి ఆయిల్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. టెక్సాకో అనేది అప్పట్లో ఒక దిగ్గజ ఆయిల్ కంపెనీ. వారి కన్ను లూసియానా రాష్ట్రంలోని లేక్ పినోర్ మీద పడింది. ఈ లేక్ పినోర్ అనేది స్థానికులకి, జాలర్లకి ఒక జీవనాధారం. కానీ కార్పొరేట్ కంపెనీలకు మాత్రం అది ఒక బంగారు గని. ఎందుకంటే జియోలాజిస్టుల ప్రకారం ఈ సరస్సు అడుగున ఒక భారీ సాల్ట్ డోమ్, అంటే ఉప్పు గుమ్మటం ఉంది. సాధారణంగా ఎక్కడైతే ఇలాంటి సాల్ట్ డోమ్స్ ఉంటాయో వాటి అంచుల వెంబడి ముడి చమురు నిల్వలుండే అవకాశం చాలా ఎక్కువ. టెక్సాకో ప్లాన్ సింపుల్: సరస్సులోకి వెళ్ళాలి, డ్రిల్లింగ్ చేయాలి, చమురుని తోడాలి, కోట్లు గడించాలి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ సరస్సు కింద కేవలం ఉప్పు గుమ్మటం మాత్రమే లేదు, దాని లోపల ఒక భారీ ప్రపంచమే ఉంది. 1919 నుంచే అక్కడ డైమండ్ క్రిస్టల్ సాల్ట్ కంపెనీ ఒక ఉప్పు గనిని నడుపుతోంది. అంటే పైన నీరు, నీటి కింద భూమి, భూమి కింద 1500 అడుగుల లోతులో చీమల పుట్టల్లాంటి సొరంగాలు. అందులో మనుషులు పనిచేస్తున్నారు. ఒకే చోట పైన ఆయిల్ కంపెనీ, కింద మైనింగ్ కంపెనీ. ఈ రెండింటి మధ్య సమన్వయం లోపిస్తే ఏం జరుగుతుందో ఊహించడానికే భయమేస్తుంది. అదే జరిగింది. నవంబర్ 20, 1980 నాడు. నవంబర్ 20 ఉదయం సరస్సు చాలా ప్రశాంతంగా ఉంది. టెక్సాకో కంపెనీ ఏర్పాటు చేసిన కాంట్రాక్టు డ్రిల్లింగ్ రిగ్ సరస్సు మధ్యలో తన పనిని మొదలుపెట్టింది. వాస్తవానికి వారు ఉప్పుగనికి దూరంగా డ్రిల్లింగ్ చేయాలి. కానీ ఇక్కడే పైథాగరస్ సిద్ధాంతం దగ్గర ఇంజనీర్లు తప్పు చేశారని అంటారు. వారు మ్యాప్లో డ్రిల్లింగ్ పాయింట్ని గుర్తించేటప్పుడు కోఆర్డినేట్స్ తప్పుగా లెక్కించారు. ఈ చిన్న పొరపాటు వల్ల వారు డ్రిల్ చేయాల్సిన ప్రదేశం కాకుండా నేరుగా ఉప్పుగని సొరంగాల పైభాగానికి చేరుకున్నారు. ఉదయం 6 గంటల సమయం. 14 అంగుళాల మందపాటి డ్రిల్ బిట్ దాదాపు 1200 అడుగుల లోతుకు వెళ్ళింది. అకస్మాత్తుగా డ్రిల్లు జామ్ అయిపోయింది. సాధారణంగా డ్రిల్లింగ్లో ఇది కామన్. కానీ ఎంత ప్రయత్నించినా డ్రిల్ కదలలేదు. సరికదా అకస్మాత్తుగా టప్ అని ఒక పెద్ద శబ్దం వచ్చింది. రిగ్ ఒక్కసారిగా వణికింది. పనిచేస్తున్న కార్మికులకి అర్థమైంది ఇది మామూలు విషయం కాదు అని. వారి అనుభవం వారిని హెచ్చరించింది. వెంటనే వారు ప్లాట్ఫామ్ వదిలి పడవల్లో ఒడ్డుకు పారిపోయారు. వారు ఒడ్డుకు చేరి వెనక్కి తిరిగి చూసేసరికి 150 అడుగులు ఎత్తున్న భారీ డ్రిల్లింగ్ టవర్ ఒక చిన్న రాయి నీటిలో మునిగినట్టు కళ్ల ముందే మాయమైపోయింది. అసలక్కడ ఏం జరిగింది? ఆ డ్రిల్ బిట్ కింద ఉన్న ఉప్పుగని యొక్క పైకప్పుని పొరపాటున పంచర్ చేసింది. ఎప్పుడైతే రంధ్రం పడిందో సరస్సులోని నీరు అధిక ఒత్తిడితో ఆ రంధ్రం ద్వారా గనిలోకి వెళ్లడం మొదలైంది. ఇక్కడ మనం ఒక చిన్న సైన్స్ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఉప్పు గనులు చాలా గట్టిగా ఉంటాయి, కానీ నీటి ముందు అవి నిలబడలేవు. నీరు లోపలికి వెళ్లగానే ఉప్పును కరిగించడం మొదలు పెడుతుంది. చిన్న రంధ్రం గుండా వెళ్లిన నీరు చుట్టూ ఉన్న ఉప్పుని కరిగించేసింది. దాంతో ఆ చిన్న రంధ్రం కాస్త కొన్ని నిమిషాల్లోనే
ఒక భారీ బెలంలా మారిపోయింది. సరస్సు నీరు ఆ బెలం గుండా గనిలోకి జలపాతంలా దూకడం మొదలైంది. పైనున్న డ్రిల్లింగ్ రిగ్, పడవలు, చెట్లు అన్నీ ఆ రంధ్రంలోకి లాగబడ్డాయి. ఇది పై పరిస్థితి. కానీ అసలు నరకం కింద ఉంది. ఆ సమయంలో భూమికి 1300 నుంచి 1500 అడుగుల లోతులో 55 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారికి పైన ఏం జరుగుతుందో తెలీదు. అకస్మాత్తుగా ఒక వింత శబ్దం. గాలి పీడనం మారిపోవడం వల్ల చెవులు మూసుకుపోతున్నాయి. ఒక కార్మికుడు గమనించాడు. గనిలో ఎప్పుడూ పొడిగా ఉండే నేల మీద నీరొస్తోంది. అది మామూలు నీరు కాదు, బురద నీరు. అది చూసి వారు షాక్ అయ్యారు. వెంటనే ఎవాక్యూషన్ అలారం మోగించారు. గని అంతటా లైట్లు 3 సార్లు బ్లింక్ అయ్యాయి. అంటే ప్రమాదం, వెంటనే పారిపోండి అని అర్థం. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. 1500 అడుగుల లోతు నుంచి పైకి రావడానికి వారికున్నది ఒకే ఒక్క చిన్న లిఫ్ట్. అందులో ఒకసారికి కేవలం 8 మంది మాత్రమే ఎక్కగలరు. నీరు వేగంగా పెరుగుతోంది. ఏమాత్రం ఆలస్యమైనా అందరూ జలసమాధి అవ్వాల్సిందే. ఆ సమయంలో ఆ కార్మికులు చూపిన ధైర్యం, క్రమశిక్షణ అద్భుతం. ఎవరూ తొక్కిసలాట చేసుకోలేదు. లిఫ్ట్ కోసం క్యూలో నిల్చున్నారు. ఒక బ్యాచ్ పైకి వెళ్లేలోపు మిగిలిన వారు కింద పెరుగుతున్న నీటిని చూస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిల్చున్నారు. చివరికి డ్రైవర్లు మరియు ఫోర్మెన్లు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి లోపలి గదుల్లో ఎవరైనా మిగిలిపోయారేమో అని వెతికి మరీ అందరినీ లిఫ్ట్ ఎక్కించారు. దేవుడి దయ వల్ల ఆ 55 మంది చివరి నిమిషంలో సురక్షితంగా బయటపడ్డారు. వారు బయటకొచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఆ లిఫ్ట్ షాఫ్ట్ కూడా కూలిపోయింది. ఇప్పుడు సీన్ మళ్లీ సరస్సుపైకి షిఫ్ట్ చేద్దాం. గనిలోకి నీరు వెళుతూ ఉండడంతో పైన సరస్సులో ఒక భారీ వార్టెక్స్ లేదా సుడిగుండం ఏర్పడింది. దాని శక్తి ఎంతంటే అది 11 బార్జెస్, ఒక టగ్ బోట్, 65 ఎకరాల భూమి, చెట్లు, ట్రక్కులు అన్నింటినీ మింగేసింది. సరస్సు ఒడ్డున రిప్ వాన్ వింకిల్ అనే ఒక అందమైన బొటానికల్ గార్డెన్ ఉంది. అందులో ఒక ఇల్లు కూడా ఉంది. ఆ సుడిగుండం ప్రభావానికి భూమి కోతకు గురై ఆ గార్డెన్, ఇల్లు అన్నీ సరస్సులోకి జారిపోయాయి. ఇక్కడే ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ సరస్సు నుంచి సముద్రానికి వెళ్లే ఒక కాలువ ఉంది. దాని పేరు డెల్కాంబ్రే కెనాల్. సాధారణంగా సరస్సు నుంచి నీరు సముద్రానికి వెళుతుంది. కానీ సరస్సు మొత్తం ఖాళీ అయిపోతుండడంతో సముద్ర నీరు వెనక్కి ప్రవహించడం మొదలైంది. దీన్నే రివర్స్ ఫ్లో అంటారు. ఆ కాలువలో ఏకంగా 150 అడుగుల ఎత్తులో ఒక తాత్కాలిక జలపాతం ఏర్పడింది. ఇది నయాగరా జలపాతం కంటే ఎత్తైనది. దాదాపు 2 రోజుల పాటు సముద్రం నీరు ఆ గనిని నింపుతూనే ఉంది. అంతేకాదు, గనిలోకి నీరు వెళుతున్నప్పుడు లోపలున్న గాలి విపరీతమైన ఒత్తిడికి గురైంది. ఆ గాలి బయటికి రావడానికి దారి వెతుక్కుంది. దాంతో మైనింగ్ షాఫ్ట్ల నుంచి 400 అడుగుల ఎత్తున నీరు, బురద, గీజర్లలా ఆకాశంలోకి చిమ్మాయి. అది ఒక యుద్ధభూమిలా మారింది. ఈ ఘటన కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు, ఇది ఒక కార్పొరేట్ నేరమని చాలామంది విశ్లేషకులు భావిస్తారు. మొదటిది రెగ్యులేటరీ వైఫల్యం. ప్రభుత్వం ఒకే చోట, అది ఒకదాని కింద ఒకటి, మైనింగ్ మరియు ఆయిల్ డ్రిల్లింగ్కి అనుమతి ఎలా ఇచ్చింది? వాటి మధ్య సరైన మ్యాపింగ్ ఎందుకు జరగలేదు? రెండోది ఎవిడెన్స్ మాయం. ప్రమాదం జరిగిన తర్వాత విచారణ జరిపారు. కానీ అసలు డ్రిల్లింగ్ ఎక్కడ జరిగింది అనే మ్యాపులు, డాక్యుమెంట్లు ఆ రిగ్తో పాటే నీటిలో మునిగిపోయాయి లేదా మునిగిపోయాయని చెప్పబడ్డాయి. ఇది నిజంగా ప్రమాదమా లేక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి సాక్ష్యాలు లేకుండా చేశారా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. మూడోది నష్టపరిహారం. టెక్సాకో కంపెనీ మరియు డ్రిల్లింగ్ కాంట్రాక్టర్లు మైనింగ్ కంపెనీకి $32 మిలియన్, స్థానిక గార్డెన్ యజమానులకి $2.8 మిలియన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. డబ్బుతో నష్టాన్ని పూడ్చారు. కానీ పర్యావరణానికి జరిగిన నష్టం, ఈ ప్రమాదం వల్ల ఆ ప్రాంతం యొక్క ఎకోసిస్టమ్ శాశ్వతంగా మారిపోయింది. అంతకుముందు అది మంచినీటి సరస్సు. ప్రమాదం తర్వాత అది ఉప్పునీటి సరస్సుగా మారింది. 10 అడుగుల లోతుండే సరస్సు ఇప్పుడు 200 అడుగుల లోతుకు చేరింది. మంచినీటి చేపలు చనిపోయాయి, సముద్రపు జీవులొచ్చి చేరాయి. ఇది ప్రకృతి విరుద్ధమైన మార్పు. ఇలాంటి ఘటనే చరిత్రలో మరో 2 సార్లు జరిగింది. అవి మీకు తెలుసా? 1971లో తుర్క్మెనిస్తాన్లో సోవియట్ ఇంజనీర్లు గ్యాస్ కోసం డ్రిల్లింగ్ చేస్తూ ఒక పెద్ద గుహని కూల్చేశారు. అక్కడి నుంచి విషవాయువులొస్తున్నాయని వాటిని ఆపడానికి నిప్పంటించారు. ఆ నిప్పు కొన్ని వారాల్లో ఆరిపోతుందని అనుకున్నారు. కానీ అది 50 ఏళ్లుగా మండుతూనే ఉంది. దీన్ని గేట్స్ ఆఫ్ హెల్ అంటే నరకద్వారం అంటారు. అలాగే సోవియట్ యూనియన్ చేసిన తప్పుడు ఇరిగేషన్ ప్లాన్ల వల్ల ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సరస్సు అయిన అరల్ సీ ఎండిపోయి ఎడారిగా మారింది. ఇది కూడా మనిషి చేసిన అతిపెద్ద పర్యావరణ విపత్తుల్లో ఒకటి. లేక్ పినోర్ ఘటన మనకు నేర్పే పాఠం ఒక్కటే. అభివృద్ధి పేరుతో ప్రకృతి నియమాల్ని ఉల్లంఘిస్తే ప్రకృతి ఇచ్చే తీర్పు చాలా కఠినంగా ఉంటుంది. ఈరోజు మీరు లేక్ పినోర్ వెళ్తే అది చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. జాలర్లు చేపలు పడుతుంటారు. కానీ ఆ నీటి అడుగున ఒక భారీ స్టీల్ ప్లాట్ఫామ్, ట్రక్కులు, ఒక ఇల్లు అన్నీ నిశ్శబ్దంగా నిద్రపోతున్నాయి. మనిషి చేసిన తప్పుకి సాక్ష్యాలుగా అవి ఎప్పటికీ అక్కడే ఉంటాయి.
టెక్నాలజీ ఉంది కదా అని మనం ఎంత లోతుకైనా వెళ్ళొచ్చు. కానీ ఒక్క చిన్న తప్పు జరిగితే ఆ టెక్నాలజీనే మనల్ని మింగేస్తుంది. 55 మంది ప్రాణాలతో బయటపడ్డం ఒక అద్భుతమైతే, ఒక సరస్సు మొత్తం మాయమవ్వడం ఒక గుణపాఠం. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం ప్రమాదమా, లేక కార్పొరేట్ కంపెనీల నిర్లక్ష్యమా? కింద కామెంట్స్లో తెలియచేయండి. జై హింద్.